హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండలిన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతకు ముందులాగా క్లాసెస్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతూ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి తగిన సమయం అనేది దొరకడం లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అందుకోసం మీకు ఏదో ఒక విధంగా మీకు టచ్లో ఉండటానికి ఈరోజు నేను ఒక కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఏ విధంగా ఈ వెబ్సైట్ ఉపయోగపడుద్ది అనేది మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. సో ముందుగా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలియజేసే ముందుగా మీరు కానీ మొదటగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అదేవిధంగా వీడియో మొత్తం చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము జస్ట్ మీ మొబైల్ని తీసుకొని మీ మొబైల్లో రైట్ సైడ్ టాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయగానే కింద డెస్క్టాప్ సైట్ ఆర్ డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే స్క్రీన్ అనేది ఫుల్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. మీ మొబైల్లో గూగుల్ యాప్ ఉంది కదా, క్రోమ్ యాప్, దాన్ని టచ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సాక్షి ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. సాక్షి ఎడ్యుకేషన్ అంటే మాకు తెలుసులే అనుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకోండి. చాలామంది తెలుసులే అనుకొని అందులో తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో ఒకసారి చూడండి, తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకపోతే కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఓకే, ఈ సాక్షి ఎడ్యుకేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్స్ ఫ్రీ వెబ్సైట్. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు జస్ట్ పిన్ పాయింట్గా మీకు పరిచయం చేస్తాను. జస్ట్ మీరు గూగుల్లో సాక్షి ఎడ్యుకేషన్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చివరికి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, చివరి వచ్చేసి ఇంగ్లీష్ అని ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియంకి మారిపోతుంది. సో నేను ఈరోజు తెలుగు మీడియం గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, జాబ్ న్యూస్, ఆన్లైన్ టెస్ట్, వీడియోస్, నోటిఫికేషన్స్, చాలా ఉన్నాయి. సో అవన్నీ మీరు టెస్ట్ చేయండి. ఇందులో నేను మీకు ఈరోజు షేర్ చేయబోయేటువంటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి మీకు దాదాపు సెప్టెంబర్ వరకు మీకు ఆన్లైన్లో క్లాసెస్, యూట్యూబ్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేశాను. సో దాని ద్వారా కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. చాలామంది చాలా చక్కగా రాశారు. సో ఇప్పుడు అలా మీకు కంటిన్యూగా క్లాసెస్ పెట్టడం, ఎగ్జామ్స్ పెట్టడం అనేది కుదరడం లేదు. సో అందుకని మీకు రోజుకు ఒక విధంగా ఏదో ఒక విధంగా మీకు టచ్లో ఉంటాను. సో ఈరోజు దాంట్లో భాగంగా నేను కరెంట్ అఫైర్స్ని సాక్షి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఫాలో అయ్యానో మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి రైట్ సైడు డైలీ కరెంట్ అఫైర్స్, లేదా మీ మొబైల్ అయితే కింద వస్తుంది డైలీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి జస్ట్ దాని మీద 2007 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న సంస్థ, దాన్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మన పేపర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ మనకి నీడో, ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు మనకి కుదించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ సంబంధించి ఏ క్వశ్చన్ మనకు రైజ్ అయినా కానీ మనం ఆన్సర్ చేసేలా ఇక్కడ ఉంటుందన్నమాట ఎక్స్ప్లెనేషన్. సో ఆ విధంగా మనం ఒక్కొక్క క్వశ్చన్ క్లిక్ చేసుకుంటూ దాని గురించి చదువుకుంటూ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో మనకి క్విక్ రివ్యూ అని ఒకటి ఉంటుంది. క్విక్ రివ్యూ ద్వారా చూడండి, అక్కడ ఏమిటి, ఎక్కడ, ఎవరు, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ఇలా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. మన మ్యాటర్ అంతా చదివిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్లో మళ్ళీ షార్ట్గా ఒక లైన్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండేలా ఉంటుంది. ఇలా రెగ్యులర్గా మీరు ఒకవేళ పేపర్ చూడలేకపోయినా మీకు 1 డే బిఫోర్ ఏం జరిగిందో అది మొత్తం మనకి ఇక్కడ అందులో మనకు కావాల్సిన కంటెంట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది అప్ టు డేట్గా మనకి డే బై డే వస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ఆర్థిక వ్యవహారాలు, ఇండియన్ వర్క్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్, క్రీడలు, వ్యక్తులు, బిగ్ బ్యాంక్. ఓకే, వీటి గురించి జస్ట్ 1 మినిట్లో చెప్పుకుందాం. జస్ట్ మనకు అంతర్జాతీయ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి మంత్లీ వైజ్ అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. సో నాకు సెప్టెంబర్ నుంచి కావాలి, సెప్టెంబర్లో అంతర్జాతీయ అంశాలు ఏమొచ్చాయి, ఏమేమి జరిగాయి, మన ప్రీవియస్ మంత్లో మనం అసలు కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా ఫాలో కాలేదు. సో దీన్ని క్లిక్ చేసినామన్నట్లయితే మనకి ఇక్కడ
ఆ మంత్లో జరిగినటువంటి అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం 1 by 1 వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనము కలెక్ట్ చేసుకోవచ్చు, అవన్నీ మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే జాతీయ అంశాలు, ఏ మంత్ కావాలంటే ఆ మంత్, ఓకే. ఇట్లా మంత్లీ వైజ్ మనకి కేటగిరీ వైజ్గా మనము ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అన్ని కేటగిరీలు ఉన్నాయి కదా. చివరికి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ మీరు టెస్ట్ చేయండి. ఇవన్నీ బిడ్ బ్యాంక్ ఉంది, లాస్ట్ చివరికి వచ్చిన తర్వాత బిడ్ బ్యాంక్ ఉంది కదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే మనం చదివింది, మనం ప్రిపేర్ అయింది ఎంతవరకు మనకు గుర్తుంది, మనం ఎంతవరకు ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలం అన్నదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు పెట్టేటువంటి టెస్ట్. సో అలాంటి టెస్ట్ని మనం ఇక్కడ ప్రీవియస్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది 100% పక్కా. సో అందువల్ల మనకి ఇక్కడ బిడ్ బ్యాంక్ అనేది ఉంది కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. బిడ్ బ్యాంక్ మనం క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి. వీక్లీ బిడ్ బ్యాంక్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. 1 to 7, 26 to 31, 19 to 20 ఇట్లా వారు ఇలా వీక్లీ బిడ్ బ్యాంక్ పెడుతూ ఉంటారు. మనం దాని మీద జస్ట్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బిడ్ బ్యాంక్ సుమారుగా 50-60 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఆ వీక్లో జరిగినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాని కింద ఆన్సర్స్ ఇచ్చి ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, ది బ్యాక్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు, నసీరుద్దీన్ షా, కరణ్ జోహార్, రిషి కపూర్, ఆయుష్ ఖాన్ ఖురానా. సో ఈ విధంగా మనము ఆల్రెడీ మనం డైలీ కంటిన్యూ మనం ఫాలో అవుతూ ఉన్నాం కదా. సో మనకు ఆన్సర్ మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి. జస్ట్ మనం ఏదో ఈ మధ్య నేను సరిగా ఫాలో అవ్వలేదు, జస్ట్ నేను సెకండ్ అనుకుంటున్నాను కరణ్ జోహార్, చెక్ చేసుకుంటాం, ఈ ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో ఈ విధంగా మనకి ప్రాక్టీస్ అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మోస్ట్లీ నేను లాస్ట్ మీకు క్లాసెస్ చెప్పినప్పుడు కానీ తర్వాత మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ ఈ సైట్ని బాగా యూజ్ చేశాను. దీంతోపాటు ఇంకా మరికొన్ని సైట్స్ యూజ్ చేశాను. సో వాటిని కూడా నెక్స్ట్ ఈసారి వీడియో చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు చూడండి, మీరు సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్, అందులో భాగాలు, అందులో బిడ్ బ్యాంక్ ఏ విధంగా ఫాలో అవ్వాలనేది మీకు చూపించాను. దాంతోపాటు మనకి ఈ సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్కి సంబంధించి నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా దాంట్లో మనం ఎన్రోల్ అవ్వాలి, దాంట్లో క్లాసెస్ ఎలా చూడాలి, దాంట్లో బిడ్ బ్యాంక్ ఎలా యూజ్ చేసుకోవాలని సేమ్ ఇదే కంటెంట్ని మనం ఒక యాప్ రూపంలో కూడా పొందొచ్చు అనమాట. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను, దాని గురించి వివరిస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నటువంటి విషయం. ఓకే, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఏదన్నా మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.